వస్తువుని చూసి అది మీ తరం మొత్తాన్ని నాశనం చేస్తుందని ఊహించారా? జపాన్లో ఒక పెట్టె ఉంది. దాన్ని ముట్టుకుంటే చాలు ఆ బాక్స్ ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లోని ఉమెన్ అండ్ పిల్లలు దారుణంగా చనిపోతారు. దీన్ని కొటారి బకు అని అంటారు. ఇది కేవలం కథ కాదు, 1800s నుండి వస్తున్న ఒక నిజమైన శాపం. ఈ పెట్టెని నార్మల్గా తయారు చేయలేదు. ప్రాచీన కాలంలో ఒక కమ్యూనిటీ వాళ్ళు తమ మీద జరిగే అన్యాయానికి ప్రతీకారంగా దీన్ని తయారు చేశారు. దీని లోపల యానిమల్ బ్లడ్తో పాటు బలి ఇచ్చిన చిన్నపిల్లల వేళ్ళు అంటే ఫింగర్ ప్రింట్స్ని దాచి ఉంచుతారు. ఈ పెట్టెకి ఉన్న శక్తి అది ఎంతమంది పిల్లల బలితో తయారయ్యింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 8 మంది పిల్లల బలితోని చేసిన హక్కు పెట్టి తాగితే ఇక తప్పించుకోవడం ఎవరి తరం కాదు. 2005లో ఒక వ్యక్తి తన పాత ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక వియర్డ్గా ఉండే ఒక పజిల్ బాక్స్ దొరికింది. అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే అతని నాన్న ఉరుక్కుంటూ వచ్చాడు. అతని ఫేస్లో ఉన్న భయం చూస్తే ఆ పెట్టెలో ఏదో దయ్యం ఉన్నట్టు అనిపించింది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఆ పెట్టె నుండి వచ్చిన ఒక రోటన్ స్మెల్ అంటే కుళ్ళిపోయిన వాసన వల్ల అతని చెల్లికి తల్లికి మిస్టీరియస్గా బ్లడ్ కాక్కుని చనిపోయారు. అయితే ఈ బాక్స్ని డిస్ట్రాయ్ చేయడం కంటే దీన్ని ఎవరికి తెలియని ఒక టెంపుల్లో ప్రీస్ట్ రక్షణలో ఉంచడం ఒకటే మార్గం. ఎందుకంటే దీన్ని ఓపెన్ చేస్తే ఆ శాపం గాలి అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఎక్కడైనా వింత పెట్టి దొరికితే ఓపెన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఆ పెట్టి నుండి దూరంగా వెళ్ళండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రియల్ హారర్ మిస్టరీతో కలుద్దాం. బీ సేఫ్.